కష్టం గుండా వెళ్తున్నావా, అది కూడా దేవుడు మేలుగానే మారుస్తాడు. ఒకవేళ నష్టం గుండా వెళ్తున్నావా, నీ నష్టం అంతటిని దేవుడు భర్తీ చేస్తాడు. ఎప్పుడంటే ఆ ఆ చేదు నీ హృదయంలోకి ప్రవేశించి, ఆ బాధ, ఆ కోపం, ఆ కష్టము నిన్ను దేవుని ప్రేమకు దూరం చేయకుండా చూసుకో. చాలాసార్లు వచ్చే పరిస్థితి ఏంటంటే, మనం ఎదుర్కొనే పరిస్థితుల వలన దేవునికి దూరం అయిపోతూ ఉంటామండి. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవునికి నువ్వు దూరం అయితే నీ పరిస్థితులు ఇంకా వర్స్ట్ అవుతాయి కానీ బెటర్ అవ్వవు. ఇఫ్ యు గో ఫార్ ఫ్రమ్ గాడ్, యువర్ సిచ్యువేషన్స్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు టర్న్ వర్స్ట్, బట్ దే విల్ నెవర్ గెట్ బెటర్. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి, యేసయ్య ఏ పరిస్థితిలో ఉన్నా నిన్నే పట్టుకుంటానయ్యా, నిన్నే హత్తుకుంటానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, నీ మీదే నిరీక్షణతో సాగుతానయ్యా అని దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు నీ జీవితంలో మధురంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ